కాగ్ ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలా భయంకరమైనటువంటి నిజాలను బయటపెట్టింది. ఈ నిజాలు తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటువంటి సమయంలోనే మేడిగడ్డ దగ్గర, అప్పటికి నేను క్యూ న్యూస్ పెట్టలేదు, లేకపోతే ఈ ఇతర ఏ ఛానళ్ళు లేకుండే, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది మనల్ని కాపాడదు, దీన్నే మనం కాపాడాలి, ఇది మనల్ని జాదదు, దీన్నే మనం జాదాలి అనేటువంటి వ్యాఖ్యలు నేను చేయడం జరిగింది. ఆ రోజు నాతో పాటు నైనాల గోవర్ధన్ గారు, బూడిది భిక్షమయ్య గౌడ్ గారు, మరికొంతమంది ఉద్యమకారులు ఆ రోజు మేడిగడ్డ క్షేత్రం దగ్గర అది నిర్మాణ సమయంలో అక్కడికి పోయి లైవ్ చేసిన. దాదాపు 2016 ఏదో అనుకుంటా. దానికి సంబంధించినటువంటిది ఇక్కడ మనకు ఒక వీడియో దొరికే ఛాన్స్ ఉంది. మేబీ ఇదే అనుకుంటా. ఇగో ఇదే నేను కాళేశ్వరం నేను దాదాపు ఇది 2016 ప్రాంతంలో చేసినా కూడా తర్వాత అప్లోడ్ చేసినటువంటి అంశం ఇదే కాళేశ్వరం. డిసెంబర్ 31, 2018కి తగ్గబోతున్నాయా మీ అంచనా ఏంటి? వాస్తవంగా ఈ ప్రాజెక్టు గురించి రైతులకు ఉన్న నీళ్లు పారేటియే కూడా ఇప్పుడు జైపూర్ ప్రాజెక్టు గురించి మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ అందరూ విజ్ఞానవంతులు. ఈ డిబేట్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఈ డిబేట్కి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఆ రోజు నేను ఏదైతే చెప్పినో కాళేశ్వరం ప్రాజెక్టు మనని జాదదు, కాళేశ్వరాన్నే రీడిజైనింగ్ అనేటటువంటిది వాస్తవంగా తెలంగాణ ఖజానాకి, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిది, ద్రోహం లాంటిది. కాంట్రాక్టర్లని, మెగా కాంట్రాక్టర్లని పెద్దల ఖజానా నింపడం కొరకు ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరుగుతుంది. 1 ఎకరానికి 10 లక్షల రూపాయలు అవుతుంది. ఇది తెలంగాణ ఖజానాన్ని దోచుకునే కాంట్రాక్టర్లకు దోచిపెట్టేటువంటి జల విధానం తప్ప ఇది ప్రజల పక్షమైనటువంటి స్థిరమైనటువంటి జల విధానం, సురక్షితమైనటువంటి జల విధానం కాదు. ముమ్మాటికి ఇది కమిషన్లు దొబ్బుకునే కార్యక్రమం. ఇది ఆ రోజు నేను అక్కడ మేడిగడ్డ నుంచి లైవ్ చేసినటువంటి వీడియో. ఇక్కడ ఆ రోజే చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది ఒక డ్రామా. దీని ద్వారా 18.26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని కేసీఆర్ గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి కట్టెలు పెట్టి చెప్పిండు, స్క్రీన్లు పెట్టి మరీ చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.26 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిపోయింది, దశకుడు కూడా పూర్తి అయిపోయింది, అంత అయిపోయింది. ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చిందయ్యా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చింది ఇది తెలుసుకోవాలి. 18.26 లక్షల ఎకరాలు. ఇది నా మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక, సిడబ్ల్యూసికి అప్పుడున్న కేసీఆర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మనం చూడొచ్చు. ద కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్ డివైడెడ్ ఇంటూ 7 links and the works under the each link were further subdivided into various packages in all. A total 56 packages work with an అగ్రిగేట్ అగ్రిమెంట్ వాల్యూ ఆఫ్ 82,252 కోట్లతోని దీన్ని మొత్తం కడతామని చెప్పి వర్ అవార్డెడ్ టు వేరియస్ కాంట్రాక్టర్స్. అవుట్ ఆఫ్ 56 వర్క్స్ అవార్డెడ్ అండర్ ద ప్రాజెక్ట్, 17 వర్క్స్ 30,489 crores వర్ ఇంట్రెస్టెడ్ త్రూ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. ఒక ఇది ఇచ్చిరు, ఏది మన దీని ద్వారా కాంట్రాక్టర్లకు ఇచ్చేసిరు. టర్కీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ అండ్ 39 వర్క్స్ 51,763 crores వర్ అవార్డెడ్ అండర్ ద కన్వెన్షనల్ యూనిట్ ప్రైస్ కాంట్రాక్ట్ సిస్టమ్ కింద, ఈ ఎల్ఎస్ కింద ఈ కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే 130వ పేజీ ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక. ఇది నాది కాదు, ఇది 130వ పేజీ. ఇక్కడ మీరు క్లియర్గా ఇందులోని అంశాన్ని మీరు చూసుకోవచ్చు. ఏం చెప్పిండు ఇక్కడ? out of the 18.26 lakh acres of CA targeted under the project, only 40,288 acres. మన కేసీఆర్ ఏం చెప్పిండంటే 18,26,000 ఎకరాల భూమికి నీళ్ళు వస్తాయని చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. వచ్చింది ఎంత అని కాగు నివేదికలో బయటపడేది ఎంత అంటే 40,288 ఎకరాలకు వచ్చింది. 40,288 ఎకరాలకు చెప్పిందేమో 18,26,000 ఎకరాలకు వస్తుందని చెప్పిండు. చేసిందేమో వచ్చిందేమో 40,288
ఎకరాలకు వచ్చింది. కేసీఆర్ చెప్పింది అది, చేసింది ఇది. మరి